హాయ్ గైస్, ఇప్పుడే ప్రసాద్ ఐమాక్స్ లో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఒక మూవీకి వెళ్ళి వచ్చిన. థియేటర్ లో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ ఉంటే అందులో ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ మొత్తం మూవీ టీమ్ ఉంది. ఇంకొక 4-5 మెంబర్స్ ఏమో ర్యాండమ్ పీపుల్ వచ్చినట్టు ఉన్నారు. అండ్ మూవీ స్టార్ట్ అయింది, ఒక నోట్ పడ్డది. సొసైటీకైనా సొంత వాళ్ళకైనా ఫలితం మాత్రమే కావాలి, ప్రయత్నం మాత్రం ఎవరు గుర్తించరు అని చెప్పి ఒక నోట్ పడ్డది. ఆ నోట్ చూసినాక మేబీ మూవీ బాగుండొచ్చేమో, కొంచెం మంచి ఎఫర్ట్స్ పెట్టారేమో, మంచి ప్రయత్నం చేసారేమో అనుకున్నా. కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. లిటరల్ గా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అనిపించింది. అండ్ నేను మూవీ సెకండ్ హాఫ్ మొత్తం చూడలేదు. నేను సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన విత్ ఇన్ 10 minutes లో బయటకు వచ్చేసాను. బికాస్ నాకు ఫస్ట్ హాఫ్ ఎంత ఇరిటేటింగ్ అనిపించింది అంటే, స్క్రీన్ ప్లే అనేది ఒక ప్రాపర్ ఆర్డర్ లో వెళ్ళదు. అసలు హీరోని ఇంట్రడక్షన్ ప్రాపర్ ఉండదు, ర్యాండమ్ వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. పక్కన హర్ష చెముడు ర్యాండమ్ వస్తాడు, సుదర్శన్ అయితే అసలు వీళ్ళంతా ఏం చేస్తారు మూవీలో? హీరో మోటివ్ ఏంది? ఈ మూవీ స్టార్ట్ అయిన పాయింట్ వచ్చేసి రైతుల గురించి, పొలం పనుల గురించి, ఫార్మింగ్ గురించి, మిలెట్స్ గురించి, అడ్వాన్స్ టెక్నాలజీ గురించి, వీటి గురించి ఉంటే ఈ పాయింట్ మొత్తం ఫస్ట్ హాఫ్ లో హార్డ్లీ 15 minutes మాత్రమే ఉంటది. అక్కడక్కడ ఒక 15-20 minutes ఏమో చూపిస్తారు. మిగతా 45 minutes to 1 hour ఆఫ్ ఫస్ట్ హాఫ్ ఇస్ లిటరల్లీ స్క్రాప్. హీరో ఇంట్రడక్షన్, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని ఒక 3-4 సీన్లు, హీరో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక 3-4 సీన్లు, హీరోయిన్ ని హోలీలో చూడడం, ఆమెను కలవడం, ఆమెను చూడడానికి, ఆమెతో మాట్లాడడానికి ఒక 2-3 స్కెచ్లు వేసుకోవడం, తర్వాత ఆమెను చూడడం, వెంటనే ఒక సాంగ్ వేసుకోవడం, దాని తర్వాత ఆమె లవ్ ప్రపోజ్ చేయడం, దాని తర్వాత మళ్ళీ ఇంకో సాంగ్, దాని తర్వాత ఇంటర్వెల్. సడన్ గా ఒక పాయింట్ గుర్తొచ్చింది, అరే మనం స్టార్ట్ చేసింది ఈ ఫార్మింగ్ గురించి కదా అని చెప్పి లాస్ట్ ఒక 10 minutes లో మళ్ళీ ఫార్మింగ్ టాపిక్. ఇట్లా లిటరల్ గా అసలు ఏ మాత్రం ఎగ్జైటింగ్ గా లేకుండా మొత్తం ఫస్ట్ 10 నిమిషాలు, లాస్ట్ 10 నిమిషాలు కొంచెం డీసెంట్ గా పెట్టుకొని మిగతా మధ్యలో 1 hour మొత్తం లిటరల్ స్క్రాప్. నా దృష్టిలో అయితే లిటరల్ స్క్రాప్ అది. ఈ 1 hour మొత్తంలో స్క్రీన్ ప్లే ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందంటే, ఒక ప్రాపర్ స్క్రీన్. ఇది ఫస్ట్ హీరోని కలిసిండా, హీరోయిన్ ని కలిసిండా, వాళ్ళ ఫ్రెండ్స్ ని కలిసిండా, స్క్రీన్ పై ఎటు నుంచి ఎటు పోతుంది, ఇవి ఏం సంబంధం లేకుండా ర్యాండమ్ వచ్చేసా ఉంటది. అప్పుడే హీరోయిన్ బాధపడుతూ ఉంటది, అప్పుడే హీరోయిన్ తో కలిసినట్టు చూపిస్తారు, అప్పుడే హీరోయిన్ వద్దనుకుని వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. ర్యాండమ్ నడుస్తూ ఉంటది. ఇది కాదు అన్నట్టు మన ఫస్ట్ హాఫ్ మొత్తం ఎడిటింగ్ నడుస్తూ ఉంటది. చిత్ర విచిత్రంగా విఎఫ్ఎక్స్ వస్తూ ఉంటాయి, స్క్రీన్ పైన బొమ్మలు వస్తూ ఉంటాయి, ఆ టైటిల్స్ పడతా ఉంటాయి, లైక్ టెక్స్ట్ పడతా ఉంటుంది. అది కాకుండా గుండు సుదర్శన్ గారు వచ్చిన ప్రసారానికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ ఉంటుంది. ఆయన వచ్చిన ఒక డిఫరెంట్ పిచ్చి లేస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నడుస్తూ ఉంటుంది. సీన్స్ ఫన్నీగా లేవు, ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇరిటేషన్ వచ్చింది నాకైతే. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ని కలవడానికి ఒక ఎఫర్ట్ పెడతాడు, వాళ్ళ నాన్న సర్కిల్ మొత్తం అమ్మడానికి ఫ్రీ అని చెప్పి. దాని తర్వాత హీరోయిన్ వచ్చి కలుస్తుంది. కలవడానికన్నా ముందు వీడియో ఫీల్ అవుతా ఉంటాడు, మైండ్లో ఫీల్ అవుతా ఉంటాడు. కట్టుపన్న సాంగ్ వస్తుంది. అసలు నువ్వు ఎందుకు అక్కడ కూర్చున్నావు, బెంచ్ పైన కూర్చున్నావు, ఆలోచిస్తున్నావు, సడన్గా సాంగ్ ఎందుకు వచ్చింది? రొమాంటిక్ సాంగ్, మళ్ళీ హీరోయిన్ ని కౌగిలించుకుంటూ హగ్ చేసుకుంటూ. కాంటెక్స్ట్ ఏందిరా, ఎందుకు సాంగ్ వస్తుందిరా? ఇంత లో ఎఫర్ట్ మూవీని అసలు త్రిగుణ్ అజియాస్ మన ఆదిత్య అరుణ్ ఎట్లా యాక్సెప్ట్ చేసిండు, ఎందుకు యాక్సెప్ట్ చేసిండు? అసలు ఎలాంటి స్టోరీ మూవీస్ అసలు ఎందుకు తీసుండు ఆయన? నేను చూసింది ఓన్లీ ఫస్ట్ హాఫే కాబట్టి ఫస్ట్ హాఫ్ లో మోస్ట్ ఇరిటేషన్ థింగ్ వచ్చేసి గుండు సుదర్శన్ గారి కామెడీ అండి. ఇది కాకుండా వాళ్ళ మదర్ తో, వాళ్ళ ఫాదర్ తో కొన్ని సీన్స్ ఉంటాయి. మాట్లాడితే జీడిపప్పు, క్యాషు అని ఇదే కామెడీ నడుస్తూ ఉంటుంది. హీరో వాళ్ళ ఫాదర్ మోటివ్ అర్థం కాదు, ఏం చేద్దాం అనుకుంటు, వాళ్ళ కొడుకుని మంచిగా చేద్దాం అనుకుంటుంటా లేదా ఏమీ అర్థం కాదండి ప్రాపర్ గా. ఎలాంటి ఒక విజన్ కానీ ప్రాపర్ డైరెక్షన్ లాంటివి ఏం లేకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం తీసిరండి. దాని వల్ల నాకు సెకండ్ హాఫ్ పైన ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ హాఫ్ ఎండ్ అవడం మాత్రం ఒక మంచి హుక్ పాయింట్ తో ఎండ్ అయింది. హీరో వచ్చేసి ఇప్పుడు సెకండ్ హాఫ్ లో మొత్తం వ్యవసాయం చేస్తాడు యూజింగ్ అడ్వాన్స్ టెక్నాలజీ. దానికి శివాజీ రాజా గారు హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుంది చెప్పి సెకండ్ హాఫ్ నడుస్తూ ఉంటుంది. నాకు ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు లిటరల్ గా నా పేషెన్స్ టెస్ట్ అయింది. సో దానివల్ల నేను సెకండ్ హాఫ్ చూడలేకపోయినా. సెకండ్ హాఫ్ బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, నాకు తెలియదు. కానీ నాకున్న ఫస్ట్ హాఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఐ కెన్ డామ్ షూర్లీ సే సెకండ్ హాఫ్ అంతా బాగుండదు. ఒకవేళ బాగున్నా కానీ జస్ట్ ఆ పొలం సీక్వెన్స్ మాత్రం బాగున్నట్టు ఉంటాయి. మిగతా అంతా డొల్లాండి, లిటరల్ గా ఏమీ లేదు. కొన్ని యాక్టర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే ఏ మాత్రం ఇంటెన్స్ కానీ, ఏ మాత్రం ఎఫర్ట్ కానీ ఏమీ లేకుండా వచ్చినాం స్క్రీన్ పైన యాక్టింగ్ ఏమైనా చేసినా వెళ్ళిపోయినా అంతే. అంతకుమించి అసలు ఏమీ యాక్టింగ్ లేదండి. సో గుండు సుదర్శన్ గారు అయితే ఇరిటేషన్ తెప్పించారండి. సో ఏ మాత్రం కూడా ఎగ్జైట్మెంట్ లేని ఒక రొట్ట సినిమా ఈ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. దీనికి ఇంకో మేజర్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఈ మూవీ టికెట్ 200. ఈ రొట్ట సినిమాకి 200 టికెట్ ఏంటి? అసలు ఈ మూవీలో పెద్ద క్యాస్ట్ ఎవరున్నారు? ఎందుకు ఈ సినిమాకి 200 టికెట్ పెట్టి నేను ప్రసాద్ ఐమాక్స్ చూడాలి? నాకు అర్థం కావట్లేదు. సో 200 పెట్టిన పాపానికి నాకైతే ఘోరంగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నా డబ్బులు వేస్ట్ అని చెప్పి. ఇది గైస్ నా రివ్యూ ఆన్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు గనక నా వీడియోస్ నచ్చి పర్లేదు వీడిని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. జిందాబాద్.